ఎర్లీ ప్యూబర్టీ అనేది అసలు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది డాక్టర్ గారు. ఎస్. ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. అది ఏమైనా ముందుగా వస్తుందని మనం తెలుసుకోవచ్చు. భయపడడం ఇంపార్టెంట్ కాదండి, ప్రతి ఒక్కరం భయపడతాం. బట్ దానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఏదో ఒక చర్య తీసుకుంటే తప్పితే దాన్ని ఆల్టర్నేట్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్కి షుగర్స్ అవాయిడ్ చేయండి. షుగర్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. మీరు సేఫ్ హెల్దీ స్నాక్ అనుకునే ఆప్షన్లో కూడా మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. అదైనా షుగరే, ఇట్స్ లిక్విడ్ గ్లూకోజ్. సో వెన్ యూర్ గివింగ్ షుగర్స్, ఇట్స్ అన్ అడిక్షన్ అండి. షుగర్ అడిక్షన్ ఇస్ ద హైయెస్ట్ అడిక్షన్. మీరు షుగర్ లేకుండా 30 days ఉండమని ఎందుకు ఛాలెంజ్ పెడతారు? బికాజ్ యూ కెనాట్ డూ ఇట్. ఎంత స్లైటెస్ట్ షుగర్ అన్నా కానీ బాడీలోకి వెళ్ళకపోతే బాడీ తట్టుకోలేదు. అదే చిన్నపిల్లలకి వాట్ ఈస్ దాట్ అని అంటే తల్లిపాలలో ఉండే షుగర్కి వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ అదంతా. అందుకే 6 నెలల వరకు తల్లిపాలు ఇమ్మంటాం. ఆ తర్వాత మనమే అనుకుంటాం పిల్లలకి పాలు అవసరం అని. తల్లి పాలు సరిగా ఉండవు, అది ఎందుకు డాక్టర్ గారు? అసలు సరిగా ఉండకపోవడం ఏం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా వీ షుడ్ బి రెడీ టు గివ్ ద చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ పుట్టగానే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, తల్లి పడుకొని ఉంటుంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యో బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి టాప్ ఫీడ్ ఒకటి కలిపి ఇచ్చేస్తారు. ఊరికే పైనుంచి పాలు పడుతుంటే తాగే బేబీకి సక్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? సక్ చేసి బేబీ పాలు తీసుకోవాలి అని అంటే బేబీ హ్యాస్ టు ట్రై. చాలా కష్టపడితే పాలు వస్తాయి ఒక చుక్క. అది కూడా తల్లికి ఆబ్వియస్లీ డెలివరీ అయిన వెంటనే ఇమ్మీడియట్గా రాదు. బట్ ఆ టైంలో బేబీ సక్ చేయాలి. బేబీ సక్ చేస్తేనే మనకు మిల్క్ అనేది రిలీజ్ అవుతుంది, బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవ్వాలి. హార్మోన్ని రిలీజ్ చేయలేకుండా మనం బయట క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా బేబీ సకింగ్ ఆగిపోతుంది. లాచింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది, వేర్ బేబీని కరెక్ట్గా పొజిషన్ చేసి బ్రెస్ట్కి పెట్టడం. అది తల్లికి ముందు నుంచి కూడా నేర్పించాలి. అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయి ఫస్ట్ డెలివరీకి వాళ్ళకంతా కొత్తగానే ఉంటుంది. సో ముందర నుంచి నిప్పుల్ కేర్ కానీ బ్రెస్ట్ ఎలా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇవి కూడా ఇంపార్టెంటే. సో సడన్గా డెలివరీ అయిపోయిన తర్వాత నిప్పుల్ చూస్తే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అది తర్వాత గమనిస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో వెన్ యూ కెన్ సీ ఇట్ బిఫోర్, ఓన్లీ దెన్ వీ కెన్ గివ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మెనోపాజ్ అనేది ప్రతి మహిళ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన ఒక ఫేజే. అయితే అది కరెక్ట్ ఏజ్ అంటే ఎప్పుడండి? సో యూజువల్గా తనకి కరెక్ట్ ఏజ్ అని చెప్పడం కంటే ఒక టైం ఫ్రేమ్ అని చెప్పడం బెటర్ అండి. 45 years నుంచి 55 years వరకు ఈ టైంలో మెనోపాజ్ అనేది జరుగుతుంది. ఇండియన్స్ పరంగా అయితే ఇట్స్ అరౌండ్ 51 years. సో ఓవరాల్గా మనకు ఒక 51 సంవత్సరాల తర్వాత నుంచి ఊరికే బ్లీడింగ్ అవుతుంది అని అంటే అది ప్రాబ్లం లాగే పరిగణిస్తాం. బట్ ఫ్యామిలియల్గా అంటే మన మదర్కి 53కి అయింది అనుకోండి, వీళ్ళకి కూడా 53, 52 టైంకి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎర్లీగా మెనోపాజ్ అయిపోతుంది. సో అది కూడా ఒక ప్రాబ్లమే. 35కి మెన్సెస్ ఆగిపోయాయి అని కొంతమంది వస్తూ ఉంటారు. సో అది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ మెనోపాజ్లో ఏంటిది అని అంటే 1 year కంప్లీట్గా మెన్సెస్ ఆగిపోతేనే దాన్ని మెనోపాజ్ అంటాం. 50 అప్పుడు కంప్లీట్గా 1 year ఆగిపోవాలి. ఇప్పుడు 6 నెలలు ఆగిపోయింది, మళ్ళీ పీరియడ్ వచ్చింది అని అంటే భయపడిపోయి కొంతమంది వస్తారు. అది ప్రాబ్లం కాదండి, మీరు దానికోసం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 6 months 8 months ఆగిపోవడాన్ని మెనోపాజ్ అన్నాం. బట్ ఒకవేళ 1 year ఆగిపోయింది, మీరు 50 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు 1 year ఆగిపోయిందంటే మీకు మెనోపాజ్ వచ్చేసింది. దీని తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయిందనుకోండి, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే ఇది ప్రాబ్లం కాదని ఇంట్లో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి సిగ్గుపడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయడంలో ఇట్స్ నాట్ అ మిస్టేక్ అండి. దే సంబడి హూ లెర్న్డ్ అ లిటిల్ బెటర్ దాన్ యూ అండ్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. రోజు డే ఇన్ డే అవుట్ వాళ్ళు అదే చూస్తుంటారు. మీకు ఇది ప్రాబ్లమా కాదా అన్నంత వరకు అయితే వాళ్ళు చెప్పగలుగుతారు కదా. మనం గూగుల్ని అడగడం ఎందుకు, డైరెక్ట్ వెళ్ళి చూపించుకుంటే మనకున్న ప్రాబ్లం కరెక్టేనా, మనం అనుకునేది కరెక్టా కాదా ఒక టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, అది క్లారిఫై అయిపోతుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 50 తర్వాత మెనోపాజ్ అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం. మెనోపాజ్లో పీరియడ్స్ ఆగిపోతాయి. ఎస్. అయితే డాక్టర్ గారు మరి ప్రీ మెనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుందా, అది ఏంటి? సో పెరి మెనోపాజల్ స్టేట్ అంటే ఏంటి అంటే మెనోపాజ్ వచ్చే ముందర ఆడవారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి.
సో మేజర్గా ఇందులో మనం చూసేది వాజోమోటర్ సిమ్టమ్స్ అంటామండి. చెమటలు పట్టడం, ఇరిటబిలిటీ, అంటే ఇంట్లో వాళ్ళ మీద కొంచెం కోపం రావడం, ఇవన్నీ నార్మలే. అండ్ యూరినరీ కంప్లైంట్స్ కూడా ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కలయికలో ఇబ్బందులు ఉంటాయి, అసలు కలయిక కావాలని అనిపించదు అనమాట. సో ఇవన్నీ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం. దీస్ ఆర్ ట్రీటబుల్. అంటే కొన్నిటి వరకు ఏంటంటే మెడిటేషన్, యోగా తోటి చాలా వరకు సబ్సైడ్ అవుతాయి. లేదా మనకి స్ట్రెస్ రిలీవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది మేజర్ కాంపోనెంట్ ఇక్కడ. ఈ స్ట్రెస్ రిలీఫ్ ఎప్పుడైతే దొరుకుతుందో మనకి ఆటోమేటిక్గా కొన్ని కంప్లైంట్స్ అనేవి తగ్గుతాయి. బట్ ఇది కాకుండా మన కంట్రోల్లో లేకుండా మన వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, లేదు మనమే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ స్లీప్లెస్నెస్ వీటి వల్ల అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. కొంతమందికి హెచ్ఆర్టీ అనే అవసరం కూడా పడుతుంది. హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోయినప్పుడు హార్మోన్స్ని రీప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది మీ డాక్టరే ఇవ్వాలి, మనం సొంతగా తీసుకునే ట్రీట్మెంట్ కాదు. కొన్ని టెస్టులు చేసి ఇది అవసరమా లేదా అని డిసైడ్ చేసి తగిన హార్మోన్ రీప్లేస్మెంట్ ఇస్తారు. ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని ఎలా తెలుస్తుంది? అంటే పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ అని ఇంకా ఏమైనా ఉంటాయి? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వెరీ కామన్ అండి. మోస్ట్ కామన్గా మనకు కనిపించేది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్లో, అలాగే ఈ హెయిర్ ఎక్కువ రావడం ఫేస్ మీద, లేదంటే నడుం భాగంలో వెయిట్ ఎక్కువ పెరగడం, కానీ ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు. చిన్న పిల్లలు కూడా అలాగే చెప్తారనమాట, మేము చాలా ట్రై చేస్తున్నాం బట్ వెయిట్ తగ్గట్లేదని. సో ఏదో ఒక రీజన్ వెనకాల ఉండింటుంది. థైరాయిడ్ కూడా ఒక మేజర్ థింగ్, అది కూడా ఒక హార్మోనే. అయితే థైరాయిడ్ ఎట్లయితే తగ్గినప్పుడు మనం దాన్ని రీప్లేస్మెంట్ ఇస్తాం, బయట నుంచి టాబ్లెట్ వేసుకోమని చెప్తాం కదా. సేమ్ థింగ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అంటే కూడా ఏంటి అంటే బయట నుంచి మనకి హార్మోన్ ఇవ్వడం. హార్మోన్ ఎందుకు ఇస్తున్నారు? ఊరికే మేము వెళ్తే హార్మోన్ ఇచ్చేస్తున్నారు అని అంటే మీ బాడీలో హార్మోన్ యొక్క సమతుల్యత లేనప్పుడు బయట నుండి హార్మోన్ తీసుకోవడం తప్పు కాదండి.